మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమా ప్రియదాన్ని వెళ్ళారా మరొక కాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మృదయకాల సమయం సజ్జులు లెక్కను చేరి ప్రార్థించి ఉండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నిడదలకు ఏర్పాటు చేయదైన వాక్యభాగము త్రిత్వము తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ పరిశుద్ధులకు శుభవచనాలని, క్రీస్తు యేసు ద్వారా మనం విమోచింపబడి ఉన్నామని, మీ విశ్వాసం విషయంలో దేవునికి కృతజ్ఞులై ఉండండి, మరి కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము అనే మాటలను ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభువారు ఎందు నిమిత్తమైతే మన కొరకు ప్రాణం పెట్టారో ఆయన ప్రాణం పెట్టిన విధి విధానాలను ఇక్కడ పౌలు మనకి తెలియజేస్తున్నాడు. మనల్ని దేవుడు ఏర్పరచుకున్న విధానంలో, మనల్ని ఆయన నిర్మించుకున్న విధానంలో మనము ఆయన సొత్తై ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ పౌలు అంటాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అంటాడు. అంటే ఆయన కరుణ చేత, ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత మనం వర్ధిల్లుతున్నాము. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు అంటాడు. అంటే మన అతిక్రమాలు, మన పాపాలు, ఆది తల్లిదండ్రులు చేసిన పాపం అతిక్రమం ఏదైతే ఉందో దానివల్ల మనకి మరణం అనేది సంప్రాప్తించింది. అయితే మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత అన్నాడు. అంటే అలాంటి మరణస్థితిలో మన కోసం ఆయన చేసిన ఆ ప్రేమ కలిగిన కార్యం ఏదైతే ఉందో తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును అంటాడు. తండ్రి తన కుమారుని ద్వారా మనకిచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణ, కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగే ఈ ప్రేమ ఏదైతే ఉందో తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును అన్నాడు. తన కుమారుని ఎలాగైతే ఆయన బ్రతికించాడో ఆ విధంగా ప్రభునందు, తండ్రి యందు, ఆత్మయందు విశ్వాసం ఉంచువాడు అటు రీతిగా జీవించబడి ఉంటాడు. కృపచేత మీరు రక్షింపబడితే అన్నాడు. అంటే కృపచేత, దేవుని ఉచితమైన కృపచేత మనం రక్షింపబడ్డాము. ఆయన ఉచితమైన ప్రేమ చేత నేడు మనం సజీవులమైనాము. ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి మనము సజీవులమై ఉండి ఆ ప్రేమలో కొనసాగుతున్నాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. తండ్రి ప్రేమ కుమారుని పట్ల ఎంత ఉన్నతమైనదో అదే ప్రేమ మన ఎడలను కలిగి ఉన్నదనే విషయాన్ని చెప్తూ కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. తండ్రి తన కుమారుని పట్ల కలిగిన ప్రేమ, ఆయన బిడలమైన మన పట్ల కలిగిన ప్రేమ ఒకటై ఉన్నదని గుర్తు చేస్తూ క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అంటాడు. అంటే కుమారుని ద్వారా మనకి చేయబడిన ఉపకారం, ఆయన ద్వారా మనకు కలిగిన సమస్తాన్ని బట్టి అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము అన్నాడు. అంటే ప్రభువు ఎందు నిమిత్తము ఈ విషయాలు ఇక్కడ పౌలు ద్వారా చెప్తున్నాడంటే రాబోయే దినాలలో దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని బట్టి మనం ఏమైతే పొందుకున్నామో ఆ పొందుకున్న మేలులన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి కృపయందు నిలిచిన వారమై, ఆ కృపకు తగిన వారమై ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచే నిమిత్తము అంటున్నాడు. అంటే రాబోయే దినాలు అనగా ప్రభు యొక్క రాకడను ఉద్దేశిస్తూ
ఆయన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అన్నాడు. అలాగైతే ప్రభు మరణించి తిరిగి లేచాడో ఆయన అందు విశ్వాసం ఉంచేవారు కూడా అటు రీతిగా సజీవులై ఉంటారు, ఆయనతో పాటు లేపబడతారు అంటున్నాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అంటాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన కుమారుడైన ప్రభు ఎలాగైతే మరి ఆశీనుడై ఉన్నాడో ఆ ఉన్నతమైన స్థానమందు మనలను కూడా ఆయన ఆశీనులను చేయననే విషయాన్ని పౌలు ఇక్కడ ఆనాడు ఎఫెసీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు అన్నాడు. ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో ప్రభువునందు, క్రీస్తు యందు, క్రీస్తు ప్రేమ యందు విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించేవాడని ప్రభువుని బట్టి మనము ఈ విశ్వాసంలో కొనసాగుతున్నాము. దాన్ని బట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. మన పట్ల చూపిన ఆ ప్రేమను బట్టి, కరుణను బట్టి, కృపను బట్టి మన పాపములను మనల్ని రక్షించడానికి తండ్రి ఉద్దేశించి కుమారుని పంపించడంలో ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన దయ, ఆయన సంకల్పము, ఇవన్నీ కూడా పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని మరి వరమే అంటున్నాడు. ఆయనను బట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము తప్ప మన ఆలోచన, మన తెలివితేటలు, మన జ్ఞానం ఎంత మాత్రము కాదు. అంటే ప్రభువు పట్ల ఏ ప్రేమ అయితే మనం కలిగి ఉన్నామో అదే ప్రేమ తండ్రి యందును మనం కలిగి ఉన్నామని, అదే ప్రేమ పరిశుద్ధాత్మ యందు మనం కలిగి ఉన్నామనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. అంటే వాడి క్రియలను బట్టి ఇది కలిగింది అనుకుంటున్నారేమో, కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం వల్ల, మన కొరకు ఆయన రక్తం గార్చడం వల్ల, మన కొరకు సమస్తాన్ని ఆయన భరించడం వల్ల ఇది కలిగింది. కాబట్టి అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీళ్ళు లేదు అంటున్నాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు ఆయన తన కుమారుని పట్ల జరిగించిన ఈ కార్యాలన్నింటినీ గుర్తు చేస్తూ మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఆయన స్వారూప్యములో, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. కారణం ఏంటంటే మనం ఆయనతో జీవించాలని, మనం ఆయనతో సదాకాలం ఉండాలని. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు కాదు, యుగయుగాలు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో నీవు నేను జీవించాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనది. కాబట్టి ఇక్కడ కృపచేత రక్షింపబడిన మనకి ఆ రక్షణ కార్యాన్ని గురించి పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనమందరము అందుకని మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని అంటాడు. దేని యందు? దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, ఆయన వాక్యమును బట్టి, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు వాక్యమైన దేవుడు మనల్ని నడిపించే విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటున్నాడు. ఏదైతే దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశించి కార్యాన్ని జరిగించాడో ఆ కార్యాలను బట్టి మనము నేడు క్రీస్తులో కొనసాగుతున్నాము. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అన్నాడు. అంటే సృష్టికర్త తన కుమారుని మనల పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఆ సృష్టికర్తకు తగినట్లుగా మనం జీవించినప్పుడు మన యందు ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి ఉద్దేశాన్ని, కుమారుని యొక్క ఆలోచనను, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆయనతో, ఆయన యొక్క కృపలో నిలిచి ఉంటారు. కాబట్టి కృపచేత రక్షింపబడి ఉన్న మనల్ని ఆనాడు ఎఫెసీ సంఘాన్ని, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు పత్రిక రాయడంలో ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క కృపలో మనము కొనసాగుతూ ఆ కృపాసన వద్దకు చేరడానికి ప్రభు వచ్చినప్పుడు వాని పనులను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చినాయి. కాబట్టి ఆయన యొక్క ప్రేమ యందు నిలిచిన వారమే, మేలు చేయువారమే, ఆయన యందు విశ్వాసం ఉంచేవారమే, కృతజ్ఞత కలిగి మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరి యందు ఒకరి విశ్వాసములో క్రీస్తుని కలిగిన వారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన విశ్వాసమైన ఒక కర్తవ్య దాన్ని కొనసాగించేవాడని నిన్ను బట్టి ప్రభువా, మీరు మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము పంపబడి
మేము అనుభవించవలసిన శిక్ష అంతా మీరు ధరించి భరించి నేడు నాకు మాకు రక్షణ ఇచ్చి విమోచన ఇచ్చి మీ కృపయందు మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు. నీ ప్రేమ ఉన్నతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది, అపారమైన నీ ప్రేమ చేత మమ్మల్ని నశింపచేయక మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించి మా నిమిత్తం మరణమై తిరిగి లేచిన ప్రభువ, ఇదిగో ఆయన మరి ఉదయకాల సమయము అలనాడు పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి ఏదైతే పత్రిక రాశాడో నేడు ఆ పత్రిక ద్వారా మేము సార్వత్రిక సంఘములో నీలో జీవించుటకు కావలసిన సిద్ధపడడం మాకు దయచేయండి. మాలో ఉన్న వ్యాధి బాధ కష్ట నష్టములన్నిటిని తొలగించండి. మీ నీతిని అనుసరించి సత్యమును అనుసరించి నీ ప్రేమను అనుసరించి నీవు మమ్మల్ని ప్రేమించిన రీతిగా మేమును ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి నీ కృపాసన వద్దకు రాగలటకు నీ సహాయం చేత మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాణి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను రాజ్యంలో చెరగలిగిన కృప తెచ్చేయమని దీని దీవెనలతో నింపుమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాడు మాకు దయచేయం. మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.